ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పటికే షర్మిల చాలా కీలకంగా మారారనే చెప్పుకోవాలి. కొద్ది రోజుల క్రితం అంటే 2 రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ప్రధానంగా తన కుమారుడికి సంబంధించి వివాహానికి రావాల్సిందిగా పెళ్లి పత్రిక ఇవ్వటానికి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. అయితే షర్మిల మరికొద్ది రోజుల్లో అంటే రేపు గానీ, ఎల్లుండి గానీ ఏపీకి సంబంధించిన కీలక నేతతో భేటీ కాబోతున్నారు. చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీ చాలా కీలకంగా మారబోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే షర్మిల ప్రముఖులందరినీ కూడా తన కుమారుడు వివాహానికి పిలుస్తూ ఉన్న నేపథ్యం అయితే క్లియర్గా కనిపిస్తుంది. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతుంది. అయితే అందరినీ పిలవటం ఒక ఎత్తు, చంద్రబాబు నాయుడుతో భేటీ కావడం ఒక ఎత్తు అని మనం చెప్పుకోవాలి. ఇది రాజకీయంగా కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకునే అంశంగానే మనం చెప్పుకోవాలి. ఎందుకంటే టీడీపీ కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబం కానీ, వైఎస్ఆర్కి, కాంగ్రెస్ పార్టీకి, ఏదైతే వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డికి వీళ్ళందరికీ కూడా ఒక వ్యతిరేకంగా పనిచేసిన ఒక కుటుంబం, ఒక వ్యతిరేకంగా పనిచేసిన నేపథ్యం ఉంది. అలాంటి నేపథ్యం ఉన్న తరుణంలో ఇప్పుడు షర్మిల అంటే గతంలో చాలా శుభకార్యాలు వైఎస్ఆర్ ఫ్యామిలీలో జరిగిన నేపథ్యం అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంది. అలాంటి సందర్భాల్లో ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు ఇంటికి ఆహ్వాన పత్రిక వెళ్ళింది. ఈసారి షర్మిల ఆహ్వాన పత్రికని తీసుకుని చంద్రబాబు నాయుడిని కలవటానికి డిసైడ్ అయ్యారనేది మనకు అందుతున్న సమాచారం. రేపు కానీ, ఎల్లుండి కానీ షర్మిల చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు. ఈ భేటీలో పలు కీలక అంశాలు తెర మీదకు వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా కనిపిస్తున్నాయి. షర్మిల ఇప్పటికే క్రిస్మస్ గిఫ్ట్ను లోకేష్కి పంపించిన నేపథ్యం అయితే ఉంది. లోకేష్ కూడా షర్మిలకి రిటర్న్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. ఈ ఈ ఈ ఈ పొలిటికల్ పరిణామాలన్నీ మనం చూసుకుంటే వచ్చే ఎన్నికల్లో ఇవి ఏ విధంగా టర్న్ కాబోతున్నాయి, ఎందుకు షర్మిల చంద్రబాబు నాయుడికి ఇంత క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్న వర్గానికి షర్మిల ఇంత క్లోజ్గా వెళ్తూ ఉన్నారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. షర్మిల వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడికి పాజిటివ్గా పనిచేయబోతున్నారా, లేదా జనసేన పార్టీకి పాజిటివ్గా చేయబోతున్నారా, ఎవరికి స్పాయిలర్గా ఉండబోతున్నారు, ఎవరికి మేలు చేయబోతున్నారు అనేది అయితే పొలిటికల్గా ఏపీలో చాలా పెద్ద చర్చే జరుగుతుందని చెప్పుకోవాలి. చాలా వరకు అధికార పార్టీ అయితే లెక్కలేసుకుంటూ ఉన్నారు. షర్మిల రావటం వల్ల ఓటు అయితే ఖచ్చితంగా డివైడ్ అవుతుంది. అదే గనక జరిగితే ఖచ్చితంగా అధికార పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అయితే అధికార పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక వైపు ప్రతిపక్ష పార్టీ నేతలు కూడా తమ క్యాలిక్యులేషన్స్ తాము వేసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా షర్మిల రావటం వల్ల ఖచ్చితంగా వైసీపీకి పడే ఓటునే షర్మిల చీలుస్తారు కాబట్టి ఖచ్చితంగా వైసీపీకి ఇది డ్యామేజ్ అవుతుంది అనేది అయితే చెప్తూ ఉన్నారు. ఏదైతే సాంప్రదాయ ఓట్ బ్యాంకింగ్ ఉందో ప్రతిపక్ష పార్టీకి, ఆ ఓట్ బ్యాంక్ని అయితే షర్మిల చీల్చరని చెప్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి ఇప్పటివరకు ఉన్నది సాంప్రదాయ కాంగ్రెస్ ఓట్ బ్యాంకే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏపీలో యాక్టివ్ అయితే ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా షర్మిలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదే గనక జరిగితే వైఎస్ఆర్సీపీకి అతి తక్కువ సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది అయితే ప్రతిపక్ష పార్టీ వేసుకుంటున్న లెక్కలు. ఎవరి లెక్కలు ఎలా ఉన్నప్పటికీ కూడా పొలిటికల్గా ఏపీలో షర్మిల చాలా యాక్టివ్ అయ్యారనే చెప్పుకోవాలి, చాలా కీలకంగా మారారనే చెప్పుకోవాలి. ఈరోజు షర్మిల వేస్తున్న ప్రతి అడుగు కూడా చాలా చర్చనీయ అంశంగానే మారిందని చెప్పుకోవాలి, చాలా ఉత్కంఠగానే మారిందని చెప్పుకోవాలి. చాలా ఏళ్ళ తర్వాత అంటే ఇప్పటివరకు కూడా చంద్రబాబు నాయుడుతో వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన సన్నిహిత సంబంధాలు కానీ, వైఎస్ ఫ్యామిలీకి కానీ, చంద్రబాబు నాయుడు కుటుంబానికి కానీ రాకపోకలు కానీ ఏవి ఉండేవి కావు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కూడా అటువంటివి జరిగిన సందర్భాలు లేవు. ఎప్పుడైనా అసెంబ్లీ దగ్గర కానీ, లేదంటే గవర్నర్ ఇచ్చిన ఏదైనా టీ విందుకు కానీ, విందు లంచ్లకు కానీ, అఫీషియల్ కార్యక్రమాలకు కానీ కలిసినప్పుడు మాత్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కానీ, చంద్రబాబు నాయుడు కానీ పక్కన కూర్చొని మాట్లాడుకునే సందర్భాలు, కెమెరాకు చిక్కిన దృశ్యాలు మనం చూసాం. కానీ ఈరోజు వైఎస్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, అది కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి సొంత కూతురు నేరుగా వెళ్ళి చంద్రబాబు నాయుడికి ఆహ్వాన పత్రిక ఇవ్వడం, అది కూడా తన అన్న మీద వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి ఆహ్వాన పత్రిక ఇవ్వటం అనేది చాలా ఆసక్తికరంగానే మారుతుంది అని చెప్పుకోవాలి. మరొక 2 రోజుల్లో షర్మిల చంద్రబాబు నాయుడు చాలా కీలక భేటీ అయితే నడవబోతుందని చెప్తా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీసుకోబోతున్న వ్యూహానికి సంబంధించి ఎటువంటి డిస్కషన్ రాబోతుంది, కాంగ్రెస్ పార్టీ ఎవరికి మద్దతుగా నిలుస్తుంది అంటే ఇక్కడ మనం షర్మిల రోల్ చూసాం. ఇక్కడ బీజేపీ పార్టీని కానీ, కాంగ్రెస్ని కానీ షర్మిల తెలంగాణలో ఏ రోజు విమర్శించిన దాఖలాలు లేవు. కేవలం అధికార పార్టీని టార్గెట్గా చేసుకునే షర్మిల ముందుకెళ్లారు తెలంగాణ పార్టీలో. తెలంగాణ
ఎన్నికల సమయంలో ముఖ్యంగా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీనే ప్రతిరోజు టార్గెట్ చేస్తూ ఉండేవారు. ఎన్నికల సమయం వచ్చిన సమయానికి కాంగ్రెస్ పార్టీకి మేలు చేకూర్చేలా ఎన్నికల్లో పోటీ కూడా చేయలేదు. ఇవన్నీ చూసుకుంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి చాలా సపోర్ట్ చేశారు, కాంగ్రెస్ పార్టీకి చాలా బ్యాక్ ఎండ్లో ఉన్నారు. ఎంతో కొంత షర్మిల ఫ్యాక్టర్ కూడా కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ తోడైందనే మనం చెప్పుకోవాలి. ఇదే కనుక ఏపీ పాలిటిక్స్కి మనం వస్తే షర్మిల ఏపీలో ఎలా వ్యవహరించబోతున్నారు అంటే అన్న మీద నేరుగా కామెంట్ చేయబోతున్నారా, ప్రత్యక్ష విమర్శలకు దిగబోతున్నారా, లేదంటే కేవలం ప్రతిపక్ష పార్టీలను కాకుండా కేంద్రంలో ఉన్న పెద్దల్ని ప్రత్యేక హోదాకు సంబంధించి రాజధానికి సంబంధించి స్టేట్ బైఫర్కేట్ అయిన సమయంలో రాష్ట్రానికి రావాల్సిన రాయితీలకు సంబంధించి వీటన్నిటినీ తెర మీదకి తీసుకొచ్చి బీజేపీని మాత్రం టార్గెట్ చేసి వైఎస్ఆర్సీపీని అలా పైపైన టార్గెట్ చేయబోతున్నారా, లేదా నేరుగా వైసీపీ మీద యుద్ధానికి దిగబోతున్నారా అనేది మరికొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుంది. ఈరోజు రేపట్లో కల్లా షర్మిలకు సంబంధించిన పోస్ట్ క్లారిటీ రాబోతుంది. మన వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఏపీలో పీసీసీ చీఫ్గా షర్మిల ఎంట్రీ ఇవ్వబోతున్నారు. షర్మిల ఎంట్రీ ఇచ్చిన తర్వాత దాదాపుగా 25 మంది వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి టిక్కెట్ ఇవ్వటానికి నిరాకరించారో ఆ ఎమ్మెల్యేలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వబోతున్నారు. ఒక ఎంపీ కూడా జాయిన్ అవ్వబోతున్నారు. ఈ జాయినింగ్స్ తర్వాత షర్మిల ఒక భారీ బహిరంగ సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. రాజధాని కేంద్రంగా సమావేశం ఉండబోతుంది. దానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గెస్టులుగా రాబోతున్నారు. అక్కడి నుంచి షర్మిల కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు ఏ విధంగా ఉంటాయి, కాంగ్రెస్ పార్టీ ఏపీలో ఏ అంశం మీద పోరాటం చేస్తుంది అనే అంశానికి సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశాలు అయితే క్లియర్గా ఉన్నాయి. దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోవటానికి, ఏపీ పొలిటికల్ పిచ్ని తనకు అనుకూలంగా మార్చుకోవటానికి కావాల్సిన అన్ని సహాయ సహకారాలు అన్ని వైపుల నుంచి తీసుకోవాలని చూస్తూ ఉంది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు డీయాక్టివ్గా ఉన్న, గతంలో యాక్టివ్గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి కూడా సంప్రదించాలనే ఒక ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే రేపు షర్మిల చంద్రబాబు నాయుడుతో భేటీ అవ్వటం అనేది చాలా కీలకంగా మారిందనే చెప్పుకోవాలి. ఇది చాలా పొలిటికల్గా చాలా ఆసక్తిగా మారే భేటీ అనే మనం చెప్పుకోవాలి. పైకి ఆహ్వాన పత్రిక వివాహానికి పిలవటానికి వెళ్తున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ కూడా ఇది ఖచ్చితంగా పొలిటికల్గా చాలా ఆసక్తిని రేపే మీటింగ్ అనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా పొలిటికల్ అంశాలు తెర మీదకి వస్తాయనే చెప్పుకోవాలి. షర్మిల నేరుగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి ఆహ్వాన పత్రిక అందించడం, చంద్రబాబు నాయుడుతో షర్మిల ఉన్న ఫ్రేమ్ బయటకు రావడం, ఫొటోస్ బయటకు రావటం అని ఇవన్నీ కూడా వైసీపీ ఏ విధంగా జీర్ణించుకుంటుంది, వైసీపీ వీటి మీద ఏ విధంగా కామెంట్ చేస్తుందని చూడాలి. మరొక 2 రోజుల్లో ఈ భేటీ అయితే ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే ప్రముఖులందరికీ షర్మిల తన కుమారుడికి సంబంధించిన వివాహానికి సంబంధించి ఆహ్వానం అందిస్తూ ఉన్నారు. అందులో భాగంగానే చంద్రబాబు నాయుడుకు కూడా ఆహ్వానాన్ని అందించబోతున్నారు. పవన్ కళ్యాణ్కి కూడా ఆహ్వానం అందబోతుంది. వీళ్ళందరినీ అంటే ఎవరైతే తన అన్న మీద వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో, తన అన్నకి వ్యతిరేకంగా కూటమి కట్టారో, తన అన్న ఓటమిని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా షర్మిల వెళ్ళి వివాహ పత్రికలు అందించడం ఇప్పుడు చర్చనీయాంశంగానే మారిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా గత 2 రోజుల క్రితం రేవంత్ రెడ్డిని కలవటం మనం చూసుకున్నాం. రేవంత్ రెడ్డి ఆ భేటీ తర్వాత చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో షర్మిలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలవరనేది అయితే రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయం. ఇవన్నీ మనం చూసుకుంటే షర్మిల వేదికగా చూసుకొని, షర్మిల కేంద్రంగా చేసుకుని ఏపీ పాలిటిక్స్ అన్ని నడవబోతున్నట్టుగానే మనకు అనిపిస్తుంది. ఇప్పుడు షర్మిల ఎవరికి స్పాయిలర్గా పనిచేస్తారు, అధికార పార్టీకి స్పాయిలర్గా పనిచేస్తారా, లేదా ఇప్పటివరకు కూటమిగా కట్టుకున్న ఆ కూటమికి స్పాయిలర్గా పనిచేస్తారా అనేది అయితే చూడాలి. ఖచ్చితంగా ఎవరి లెక్కలైతే వాళ్ళకున్నాయి, ఎవరి ఎనాలిసిస్లు అయితే వాళ్ళకున్నాయి. షర్మిల పొలిటికల్ గ్రౌండ్ మీదకి వచ్చి షర్మిల చేస్తున్న కామెంట్స్ బయటకు వచ్చేంత వరకు కూడా, షర్మిల టోన్ మనకు తెలిసేంత వరకు కూడా షర్మిల ఎవరికి పని చేయబోతుంది, ఎవరికి మేలు చేయబోతుంది అనేది అయితే మనకు తెలియదు. ఏపీ పీసీసీ చీఫ్గా వచ్చిన తర్వాత తొలి ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు. ఆ ప్రెస్ మీట్లో షర్మిల టోన్ మనకు అర్థమవుతుంది. ఆ టోన్ బట్టి మనం షర్మిల రాజకీయంగా ఎవరికి మేలు చేయబోతున్నారు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఒకటైతే మనం క్లియర్గా చూసుకోవాలి, షర్మిల ఆహ్వాన పత్రిక చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకుని వెళ్ళినట్లయితే అది ఖచ్చితంగా పొలిటికల్గా ఒక రాజకీయ దుమారమే రేపుతుందనేది అయితే చెప్పుకోవచ్చు.